సో నేను మీ తెలుగు జాబ్స్ అడా. సో వెల్కమ్ టు తెలుగు జాబ్స్ అడా. ఈరోజు మనకు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఓకేనా, ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా మనం ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 266 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అది కూడా జూనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మనం టోటల్గా 266 పోస్టులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకేనా, సో తర్వాత దీనికి సంబంధించి గల లాస్ట్ డేట్ ఎక్కడ ఉంది, అలాగే అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇది టోటల్గా 266 పోస్టులు అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ అదర్ క్యాండిడేట్స్ 850 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు తప్ప మిగిలిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ 850 రూపాయలతో అనేది మనం అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 175 ప్లస్ జిఎస్టీ. ఓకేనా, సో అలాగే మన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ డేట్ 9వ తారీఖు ఫిబ్రవరి నెల 2020కి సంబంధించి చివరి డేట్ అనమాట. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి కూడా మనకి మార్చిలో 2025కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సో ఇంతవరకు ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఓన్లీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం మనకి అనౌన్స్ చేశారు. అలాగే సో ఇంటర్వ్యూకి డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు అనమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే 21 ఇయర్స్ నుంచి అప్ టు 32 ఇయర్స్ వరకు మనం ఎలిజిబుల్ అనమాట. సో అప్ టు 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డిగ్రీ అని ఉంటుంది. ఓకేనా, సో సెంట్రల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించి మనకు స్టేట్ వైడ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో స్టేట్ వైడ్ అనే దానికన్నా జోన్ వైడ్. ఓకేనా, సో అహ్మదాబాద్ జోన్కి సంబంధించి 123, అలాగే చెన్నైకి సంబంధించి 58, గౌహటికి సంబంధించి 43, హైదరాబాద్కి సంబంధించి 42 అనమాట. ఓకేనా, సో ఈ 4 జోన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట. సో ఈ 4 జోన్లో కలిపి మనకు పోస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, అలాగే కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసుకుంటే సో ఇప్పుడు పోస్ట్ కూడా జోన్ బేస్ చేసుకుని రిలీజ్ చేశారు కదా నోటిఫికేషన్. అలాగే మనం లాస్ట్ డేట్ చూసుకున్నాం, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా అనౌన్స్మెంట్ మార్చ్ అనేది చేశారు. సో ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు అనేది కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అనమాట. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు. ఓకేనా, ఇప్పుడు మనం జోన్ వైజ్గా చూసుకుంటే అహ్మదాబాద్కి సంబంధించి జోన్లో స్టేట్ అనమాట. ఓకేనా, సో అహ్మదాబాద్కి సంబంధించి జోన్లో కొన్ని స్టేట్లు అనేది ఉంటాయి అనమాట బ్యాంక్స్. సో దానికి సంబంధించి గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, దమన్, డియు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఈ స్టేట్లో అనేది ఉందన్నమాట వేకెన్సీస్. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి గుజరాత్ అనమాట. సో అహ్మదాబాద్ గుజరాత్కి సంబంధించి గుజరాతీ లోకల్ లాంగ్వేజ్. ఓకేనా, అలాగే ఇప్పుడు ఎస్సీ 18 పోస్టులు, ఎస్టీ 9, ఓబీసీ 32, ఈడబ్ల్యూఎస్ 12, జనరల్ వచ్చేసి 51. ఇలా మొత్తం చూసుకుంటే 123 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు మనం చెన్నై జోన్కి సంబంధించి చూసుకుంటే తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇది అనమాట. ఓకేనా, ఇప్పుడు చెన్నైకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తమిళ్ మరియు మలయాళం. ఓకేనా, అలాగే ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఓబీసీకి 15, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్కి వచ్చేసి 26. ఇలా చూసుకుంటే మొత్తం 58. ఓకేనా, సో అలాగే గోవాకి సంబంధించి చూసుకుంటే అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అలాగే మిజోరం, త్రిపుర అనమాట. సో దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ వచ్చేసి అస్సామీ, బెంగాలీ, బూడో, మణిపూర్, గారో, ఖాసీ, మిజో, కుక్ బొరాక్. ఓకేనా, సో దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ ఇవి అనమాట. ఓకేనా, ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 11,
ఈడబ్ల్యూఎస్ 4, జనరల్ వచ్చేసి 19. ఇలా మొత్తం చూసుకుంటే 43 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మన హైదరాబాద్కి సంబంధించి జోన్ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. ఓకేనా. సో ఈ 3 స్టేట్లు అనమాట. ఓకేనా. సో ఇందులో తెలుగు మరియు కన్నడ అనమాట లోకల్ లాంగ్వేజ్. ఈ హైదరాబాద్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు మరియు కన్నడ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 3, అలాగే జనరల్కి సంబంధించి 19 అనమాట. ఇలా మొత్తం చూసుకుంటే 42. ఓకేనా. సో ఈ జోన్ వైజ్గా ఎస్సీ కేటగిరీకి 39, ఎస్టీ కేటగిరీకి 19, ఓబీసీ కేటగిరీకి 71, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 26, జనరల్కి సంబంధించి 111 అనమాట. ఇలా మొత్తం చూసుకుంటే 266 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం జోన్ వైజ్ చూసుకునేసి అలాగే మనం స్టేట్ వైజ్ కూడా చూసుకున్నాం అనమాట. ఇప్పుడు కేటగిరీ వైజ్కి వస్తే మనం కేటగిరీ వైజ్ కూడా పోస్టులు వారిగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి చూసుకున్నాం. ఇప్పుడు ఏజ్ లిమిటెడ్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్ టు 5 years వరకు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 3 years, అలాగే పీడబ్ల్యూకి సంబంధించి 10 years, అలాగే ఎవరైతే ఓకేనా. సో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్ టు 5 years వరకు ఎలిజిబుల్ అనేది ఏజ్ రిలాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి ప్రతి ఒక్క ఆన్లైన్ పోస్ట్కి అనేది ఏజ్ రిలాక్సబుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఓకేనా. కేటగిరీ వైజ్గా. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి సంబంధించి కంపల్సరీగా గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అనమాట. ఓకేనా. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే పర్టికులర్గా candidates working or worked in scheduled commercial banks SCBS అని అంటారు అనమాట. అలాగే షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అర్బన్ మరియు స్టేట్, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ NBFC హ్యావింగ్ మినిమం అసెట్ సైజ్ ఆఫ్ at least 500 crores operating in India. ఓకేనా. ఇన్ ఆఫీసర్ సూపర్వైజర్ క్యాటరీ, ఇన్ క్లారికల్ క్యాటరీ. ఓకేనా. అప్ టు 1 year నుంచి 3 years వరకు ఉన్నాయి దీనికి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎక్స్పీరియన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరైతే దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ will not be eligible for the inter-zone transfer up to his or promotions to MMGS 3rd grade. Expectation in case of fraud committed, misbehavior by the member of during his service. In case such officer are promoted to scale 4 and above, then they will be posted anywhere in country. Okay na. Alage the selected candidates will not be initialed for the foreign posting deputation for the organization up to his or promotion to MMGS grade 3 or 10 years of service, whichever is early expected in case of fraud committed misbehavior during in service. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం తెలుగులో మాట్లాడుకుంటే